కొన్ని పరిస్థితుల కారణంగా అవని దగ్గరుంటోంది. కొన్ని గండాలు ఎదురు కావడం వలన నా దగ్గరికి చేరుకోవడం లేదు. ఈ విషయం మాకు పెద్ద సమస్యగా మారిందని ఓ మాతాజీని కలిసొచ్చాం. ఆమె పరిష్కారం సూచించారు. ఆమె కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఆమె వచ్చిన తర్వాత అమ్మవారు మా ఇంట్లోకి వచ్చేస్తుంది. అమ్మా, అందరూ అయోమయంగా చూస్తున్నారు. అందరికీ అర్థమయ్యేలా నువ్వే చెప్పు. జగన్మోహిని అని ఒక మాతాజీని మేము కలవడం జరిగింది. ఆమె ప్రస్తుతం తన ఆశ్రమంలో ఉంది. మీలో ఎవరైనా ఆవిడ్ని కలిశారా? కలిశామమ్మా. ఆవిడ చాలా శక్తివంతురాలు. భవిష్యత్తుకు సంబంధించిన ఎటువంటి విషయాన్నైనా చెప్పేయగలుగుతుంది. బ్రహ్మంగారిలా కాలజ్ఞానం తెలిసిన మాత అని అందరూ ఆమె గురించి చెప్పుకోవడం నేను కూడా విన్నాను. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని చెప్పిందంటే, మీ వంటి జాతకం గల మనిషి మీరు నివసిస్తున్న చోటనే ఉందని ఈ గవ్వలు చెప్తున్నాయి. విగ్రహాన్ని మీ ఇంటికి చేర్చే బాధ్యతను నేను తీసుకుంటాను. భరణి నక్షత్రం, మేషరాశి, కార్తీక మాసం, శుక్రవారం నాడు నేను జన్మించాను. నా వంటి జాతకం మీలో ఎవరికుందో ఆమె తెలుసుకుంటుంది. ఆ మనిషి ద్వారానే అమ్మవారిని నా ఇంటికి రప్పిస్తుంది. ఇప్పుడు మీలో ఎవరైనా అటువంటి జాతకం కలిగిన వాళ్ళు ఉంటే ఇప్పుడే ముందుకొచ్చేయండి. అబ్బే, అదంత సులభం కాదు కృష్ణబాబు. అటువంటి జాతకం గురించి ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూడలేదు మనము. అటువంటి జాతకం అత్తయ్య తర్వాత నా కూతురు అక్షయ్కే స్వంతమైంది. అద్భుతం జరిగినట్టు అక్షయ్యే మన ముందుకు రావాలి. మీ ముందే ఉన్నాను. ఈరోజు బయట పడిపోతానని క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా కొంతమంది భక్తులు వచ్చేదుంది కాబట్టి మాతాజీ వచ్చిన తర్వాత ఆమె తన పద్ధతి ప్రకారం ఆడపిల్లలు, ఆడవాళ్ల చేతులు చూసి జాతకాన్ని కనిపెడుతుంది. అందరికీ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది కదా. మా చేతుల మీదుగా అమ్మవారిని మీ ఇంట్లోకి తీసుకొనొచ్చి పెట్టడం అనేది ఎంతో అదృష్టంతో కూడిన పని. మరి మాలో ఎవరో ఆ అదృష్టవంతులు. నాదైతే అటువంటి జాతకం కాదు. అయ్యుంటే బాగుండేదని అనిపిస్తుంది. పంతులు గారు, ఇక పూజని మొదలు పెట్టండి. అమ్మా, ఒక ముహూర్తం దాటిపోయింది. మళ్ళీ ఇంకో ముహూర్తం కోసం ఎదురు చూడాలి. సరే పంతులు గారు, మీ ఇష్టం. ఇటువంటి సమయంలో నా కూతురుండుంటే ఎంత బాగుండేది. అక్షయ్ గుర్తుకొచ్చినట్టుంది పాపం. అమ్మవారు మా ఇంటికొచ్చేస్తుందని దిగులు మొదలైందా? అమ్మవారు శాశ్వతంగా నా ఇంట్లో ఉండిపోవాలనే ఆశ నాకు లేదు అని బయటికంటున్నావు. లోపల మాత్రం నీ ఆలోచన అదే. మీరలా అనుకుంటే అందుకు నేనేం చేయలేను. నీ కూతురితో ఇక మాకు పని లేదు. నీ కూతురే విగ్రహం తీసుకుని రావాలని, ఆ వంకతో నువ్వు కూడా నా ఇంట్లోకొచ్చేయాలని అనుకుంటున్నావు. అదే కదా నీ ఆశ? అక్షయ్యే ఆ విధంగా అడుగు పెడుతుంది అని తాళపత్ర గ్రంథంలో ఉన్నట్టు అర్చన చదివింది. కాబట్టి ఆ విధంగా నేను ఆశపడుతున్నాను. అందులో తప్పే ఉంది?
ఎప్పటికైనా ఆ విధంగానే జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అపవిత్రమైన ఆ సంతానాన్ని అమ్మవారు నా ఇంట్లో అడుగు పెట్టనివ్వదు. నా సంతానం అపవిత్రం కాదు. మీ మనసు అపవిత్రం అయిపోయింది. మీ బుద్ధి అపవిత్రం అయిపోయింది. అసలు దానిది నా వంటి జాతకం కాదు అని నేననుకుంటున్నాను. అపార్థంలో ఉన్నప్పుడు నిజం కూడా అబద్ధంలాగే కనిపిస్తుందిలే. తప్పుల మీద తప్పులు చేస్తూ ఇంకా నిన్ను నువ్వు ఎలా సమర్థించుకోగలుగుతున్నావు? ఆ నిహారిక నిన్ను తప్పుడు ఆలోచనల వైపు తిప్పేసింది. అందుకే ఇలా మాట్లాడుతున్నా. ఒకరు మారిస్తే మారిపోయేంత చిన్నపిల్లని కాను నేను. నేను బాధపడేది కూడా అదే. 100 రకాలుగా ఆలోచించగల సమర్థత కలిగిన నువ్వు విచక్షణను కోల్పోయి ఎందుకిలా అయిపోయావు అని నీ గురించి ఆలోచించని రోజు లేదు. చూసేవన్నీ నమ్మడం వల్ల, చెప్పేవన్నీ వినడం వలన ఇటువంటి పరిస్థితి వస్తుంది. నువ్వు ఎన్నైనా మాట్లాడు, నేను చెప్పేదైతే ఒకటే. నువ్వు గాని నీ కూతురు గాని మా అమ్మవారిని అడ్డు పెట్టుకుని నా ఇంట్లోకి అడుగు పెడతారని మాత్రం కలలు కనకండి. మరి కాసేపట్లో కాలనీలో ఉండే భక్తుల నుంచి నా వంటి జాతకం కలిగిన మనిషి గురించి బయటపడుతుంది. ఆ మనిషితో అమ్మవారు నా ఇంట్లోకొచ్చిన తర్వాత నీ పతనం మొదలవుతుంది. అమ్మా, ఆ వేదవతి గారు నా దగ్గరకు ఒక పెద్ద సమస్యతో వచ్చారు. ఈరోజు ఆ సమస్యకు పరిష్కారం చూపెడతానని మాటిచ్చాను. నిన్నే ఆరాధించుకుంటూ అక్కడ ముగ్గు వేస్తాను. నిన్నే తలుచుకుంటూ ముగ్గులో గవ్వలు వేస్తాను. ఆమె వంటి జాతకం గల మనిషిని ఆ జనంలో నుంచి కనిపెడతాను. బయలుదేరతాను తల్లి. హరి ఓం తత్సత్. నా ఇంట్లో ఎవ్వరికీ ఇవ్వని స్థానాన్ని నీకిచ్చాను. నేను తల మీద పెట్టుకున్నది ఇద్దరినే, ఒకరు అమ్మవారిని, 2 నిన్ను. అందుకేనేమో నీకు తల పొగరు ఎక్కువయింది. తలకెక్కిన అహంకారం, నెత్తికెక్కిన కళ్ళు దిగిపోతాయి. దర్జాగా నువ్వు కూర్చున్న కుర్చీ, విలాసవంతంగా నువ్వు అనుభవిస్తున్న ఇల్లు, ఎక్కిరించినట్టు నువ్వు తిరుగుతున్న కారు అన్నీ పోతాయి. సర్వం కోల్పోయి రోడ్డు మీద పడేడుస్తావు. ముందు ముందు నీకు జరగబోయేది అదే.